మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క మెల్కీసెదెకు యాజక సమూహపు సేవకుల కూడికకు సేవకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క నిత్య దయా సంకల్పం, దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఆయన కృపగలిగినటువంటి హస్తపు నీడలో ప్రభువు మనలను భద్రపరుచుకొని బలపరుచుకొని నడిపించాడు. మనలను నడిపించిన నమ్మదగిన దేవునికే మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధికి చేరి వచ్చిన దేవుని సేవకులారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ చక్కటి సహాయాన్ని దయచేయునుగాక. కొద్దిసేపు మాత్రమే మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన పూర్వకంగా మనమందరం దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాము. దేవుని యొక్క ఈ సేవా యాత్రలో మనం ఎలా పరిచర్య కొనసాగించుకోవాలి, ఏ విధంగా సేవలో మనం ముందుకు వెళ్ళాలో పరిశుద్ధాత్ముడు మనందరితో బోధిస్తాడు. గత దినాలలో కూడా మనం కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాం. పోయిన నెల ఏం విన్నాం? గృహ నిర్వాహకత్వపు పనిని ఇష్టకపోయినా దేవుడు, మనం ఇష్టపడకపోయినా పౌలు గారు నాకు అది ఇచ్చాడు అని చెప్పినట్టుగా గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా లేఖనాలలో నుండి ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదివినప్పుడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన అపోస్తలులుగాను ప్రవక్తలనుగాను సువార్తికులుగాను కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. ఈ చదవబడినటువంటి మాటను మనమందరము జాగ్రత్తగా గమనిస్తే, ఆయన నియమించాడు. దేనికి నియమించాడు అని అంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు అంటే ఎవరు? మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకొని దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు అని అంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి, మారు మనస్సు, నీటి మూలముగా జన్మించాలి, బాప్తిస్మము, ఆత్మలో జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి, అంటే పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము వాక్యాన్ని, లేఖనాలను మనము జాగ్రత్తగా గమనిస్తే అంటే మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి నడిపించబడుతున్నటువంటి వాళ్ళు పరిశుద్ధులు ఎవరు అని అంటే, అప్పుడే జన్మించినటువంటి పిల్లలకు వాళ్ళు ఏడవడం తప్ప, వాళ్ళ చేతికి ఏది ఇచ్చినా పట్టుకొని నోట్లో పెట్టుకోవడం తప్ప వాళ్ళకేమీ తెలియదు. ఇప్పుడు మన సంఘానికి వస్తున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు కొన్ని చేష్టలు చేస్తూ ఉంటే మన కోపం వస్తూ ఉంటుంది. ఎద్దులాగా ఎదిగాడు, గాడిదలాగా ఎదిగాడు అనుకుంటాం. అయితే చిన్నపిల్లలు 3వ తరగతి 4వ తరగతి, అందుకే చిన్నపిల్లల చేష్టలు చేయొద్దు అన్నటువంటి విషయాలు కూడా మనం వింటూ ఉంటాం.
మన చిన్నపిల్లలు, మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు అల్లరి ఎక్కువ చేస్తున్నారు. మనకు ఒక్కొక్కసారి ఇరిటేషన్ వస్తుంది, 2 కాళ్ళు తీసుకొని నేలకేసి కొట్టాలనిపిస్తుంది. చిన్నపిల్లలకు ఉండే స్వభావం అది. సంఘములో కూడా మారు మనస్సు పొంది బాప్తిస్వము పొంది దేవుని ఆత్మచేత నింపి నడిపించబడుతున్నటువంటి వాళ్ళు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులను మనం ఏం చేయాలి అని అంటే సంపూర్ణులుగా చేయాలి. ఇప్పుడు అనాథ ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక చిన్న పిల్లోని తెచ్చుకున్న తర్వాత వాడికి మన ఆస్తిలో భాగం ఇచ్చి ఆలన పాలన చూసి పోషించి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు వాని మీద మనము ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎలా పెంచుతామో అలాగ రేపు క్రీస్తు రాకడకు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సమరూపము గల వారిగా మనము సంఘాన్ని మార్చాలి. అందుకు దేవుడు మనల్ని నియమించాడు. రెండవది పరిచర్య ధర్మం జరిగించాలి. ఏం జరిగించాలి? అందుకు నియమించాడు దేవుడు. నాకు అది లేదు ఇది లేదు, నేను ఆ ఊరు వెళ్తా ఈ ఊరు వెళ్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని దేవుడిచ్చినటువంటి పనిని పరిచర్యను మర్చిపోతే ఎట్లాగా? మనల్ని పిలిచింది దేవుడు ఎందుకు? పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి. ఇప్పుడు భార్య ధర్మము లేదా భర్త ధర్మం అని ఉంటుంది. భార్య భర్తలు ఏకీభవించినప్పుడు ఆమె క్రమం తప్పితే లేదా ఆయన క్రమము తప్పితే ధర్మాన్ని ఏం చేసినట్టు? వాళ్ళు మీరినట్టు. మరి ఈ సేవలో పరిచర్య ధర్మాన్ని మనము క్షేమంగా కొనసాగించడానికి పరిచర్య ధర్మములో ఏ తప్పు లేకుండా, ఏ ఒక్కరి బుద్ధి లేకుండా, ఏ వెలిచూపు లేకుండా యథార్థముగాను పరిశుద్ధముగాను దేవునికి అప్పగించుకొని జరిపించాలి కదా. భార్య భర్తకు ఎలా బద్ధుడో, భర్త భార్యకు ఎలా బద్ధుడో, ఒకరికి ఒకరు ఇద్దరు బద్ధులై జీవించినట్లుగా నీవు పరిచర్య కొరకు నేను సేవ చేస్తానని ఆ రోజు నీవే కదా తీర్మానం చేసుకొని దేవుడు పిలిస్తే వచ్చినప్పుడు దేవుడు పని అప్పగించాడు. ఈ పరిచర్యను నువ్వు క్రమముగాను యథార్థముగాను జరిపించాలి కదా. ఇది కాకుండా వేరే పని ఉందంటే దానికి మనమేం చేయలేం. దేవుడు ఈ పని కొరకు మనల్ని నియమించాడు. చూడండి చక్కటి మాట. 1, పరిశుద్ధులను అంటే జన్మించిన వారిని 20 సంవత్సరాల వయసు హోటు హక్కు వచ్చేంత వరకు ఎలా కాపాడుతామో అలా కాపాడాలి, పోషించాలి, సంరక్షించాలి. రెండవది, నీ పరిచర్య ధర్మాన్ని నువ్వు చక్కగా చూసుకుంటూ ఎక్కడ లోపము లేకుండా, ఎవరితో ఏలెత్తి చూపెట్టుకోకుండా, ఏ పంచాయతీలో నిలబడకుండా ధర్మాన్ని యథార్థముగాను పరిశుద్ధముగాను పరిచర్య ధర్మాన్ని నువ్వు జరిగించాలి. అందుకు దేవుడు నిన్ను నియమించాడు. మూడవది, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. నీ ద్వారా సంఘములో క్షేమము కలగాలి. సంఘం అంటే పెద్ద చర్చ, అశోక్ పాస్టర్ గారు, చిన్న చర్చ, లేకపోతే సౌండ్ సిస్టమా, మైకులా? సంఘం అంటే ఏంటి? వచ్చినటువంటి ఆత్మలు. అంటే ఇప్పుడు నీ ద్వారా ఒక విశ్వాసి, నీ సేవ ద్వారా ఒక కుటుంబము, నీ పరిచర్య ద్వారా నీ కుటుంబము ద్వారా కొంతమందికి క్షేమము కలగాలి. ఇక్కడ పచ్చి చేపలు అమ్మబడతాయని బోర్డు పెట్టనక్కర్లే, ఎండు చేపలు అమ్మబడతాయని ఇక్కడ బోర్డు పెట్టనవసరంలే. అవసరమా ఇక్కడ చేపలు అమ్మబడునని? ఆ వాసన ఎంత దూరం కొడుతుంది? అట్లాగనే నీ పరిచర్య ధర్మానికి బోర్డు పెట్టనక్కర్లే, రిపోర్టు సపోర్ట్లు అవసరం అక్కర్లే. నీ మోకాళ్ళ అనుభవం ఉంటే, నీ సంఘములో వచ్చినటువంటి ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటే ఆ వ్యక్తి క్షేమాన్ని చూచి అనేకులు పరిగెత్తుకొని రాగలుగుతారు. నువ్వు పబ్లిసిటీ చేయనవసరం లే, వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రకంగా సంఘాన్ని మనం నడిపించుకోవాలి. అంతా నేనే చేస్తాను. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, కరివేపాకు నుండి ఉల్లిపాయ పొట్టు వరకు, సాంబార్ వేసుకునే పౌడర్ వరకు ఈయనే వెళ్ళి తీసుకొస్తాడు.
ఇంకా ఆయన చేసుకునేటప్పుడు నేనెందుకు లేని ఎవరు రారు పరిచర్యకు, రారు. నేను ఇక్కడ ఏ కార్యక్రమాలన్నా జరిగాయి అనుకోండి, ఏ పనికి ఆ పనికి వాళ్ళని నియమించి వాళ్ళనే చేసుకోమంటాను, దాంట్లో ఏలు పెట్టాను. ఎందుకో తెలుసా? నేను ఏలు పెట్టాను అనుకో, నేను బాగానే చేశానండి, పాస్టర్ గారు ఏలు పెట్టారండి, అందుకే కూర చెడిపోయింది అంటాడు. అందుకే నేను ఏలు పెట్టను. తూర్పుతాల్లో కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. నా పని ఏంటి? బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉండాలి. వడ్డించుకోవడం, కడుక్కోవడం, చేయడం ఎవరి పని? అది విశ్వాసుల పని. ఎవరి పని వాళ్ళకు అప్పగిస్తే, ఆ పనిలో వాళ్ళను సెట్ చేస్తే, వాళ్ళకు అప్పగించిన ఆ పని భారాన్ని బట్టి సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారా వాళ్ళు? అబ్బే అన్నీ మనమే చేసుకోవాలంటే వెళ్ళిపోతారు. పోతే పోయింది, ₹1, తింటే తిన్నాడు, దేవుడిచ్చిందే కదా. మొన్న వాడు సొంతకి వెళ్ళినప్పుడు ₹50 తేడా వచ్చిందంటే ₹50 ఎక్కువ, ఆత్మ ఎక్కువ. ఒకరోజు రేటు పెరగచ్చు, ఒకరోజు తగ్గచ్చు, చెప్పలేం కదా. డబ్బులు ప్రాముఖ్యం కాదు కదా. అదే కుటుంబం ఉంటే అటువంటి ₹50 ఎన్నొస్తాయి? లాజిక్ ఆలోచన చేస్తూ యుక్తిగా మనం ప్రవర్తించాలి. అందుకు దేవుడు మనలను నియమించాడు. ఇక్కడ 5 రకాలైనటువంటి ఉద్యోగాలు సంఘ పరిచర్యకు దేవుడు బోధిస్తూ ఉంటాడు. నేను రాజశేఖర్ గారి చర్చి ఓపెనింగ్ రోజున నేను శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి చేయాలి 5 రకాలైనటువంటి పరిచర్యలు ఉండాలి. ఎప్పుడు నువ్వే చెప్పుకోకూడదు, ఎప్పుడు నేనే చెప్పుకోకూడదు. ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 మంది ఉన్నాం అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. నేను అపోస్తలత్వం కావచ్చు, ఆయన ప్రవక్త కావచ్చు, ఆయన సువార్థికుడు కావచ్చు, ఆయన కాపరి కావచ్చు, ఆయన ఉపదేశకుడు కావచ్చు. అర్థమవుతుందండి? అందరూ వచ్చి నా సంఘములో లేదా నీ సంఘములో ఓ ప్రత్యేకమైన 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో ఒక 3 రోజులు కలిసి కూడిక జరుపుకొని ఒక్కొక్కరు ఇచ్చిన తలాంతును బట్టి అక్కడ పరిచర్యలో వాడబడుతూ ఉంటే ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. అక్కడ ప్రవక్త ఉన్నాడు అనుకో, ప్రవక్తది ఏంటి? ఏలెత్తి చూపెట్టడం. వచ్చిన వాళ్ళని అందరినీ ఏలెత్తి చూపెడతా ఉంటే ఇంకెవరు ఉంటారు సంఘంలో? కాపరత్వం కూడా ఉండాలి, చెదరిపోయిన వాళ్ళను తోలుకొని వచ్చుకోవడం. ఊరికే కాపరత్వం, నా బిడ్డలారని ప్రేమిస్తే ఏం సరిపోతుంది? ఉపదేశం ఉండాలి, లోపలికి బాకుపోటు లాంటి మాటలు చెప్పే ఈ అనుభవాలన్నీ ఎందుకు అని అంటే, ఎందుకు దేవుడు నియమించి ఈ సహవాసంలో, ఈ మెల్కీసెదెకు యాజకుల సహవాసంలో దేవుడు నిన్ను నన్ను నిలబెట్టి ఇలా సమకూర్చాడు అని అంటే, పరిచర్య ధర్మాన్ని మనమందరము కలిసి జరిగించడానికి. నువ్వు సంఘం కట్టుకోవచ్చు, సంఘం నీది కాదు, దేవుంది. సంఘం నాది కాదు, దేవుంది. మనమంతా కలిసి ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన కృపావరాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి మనము సంఘాలలో పరిచర్యలో వాడబడాలి. అయితే చూడు, ఈరోజు చాలామంది రాలేదు. ఎందుకంటే వాళ్ళకు 100 కావాలి, వేరేవి కావాలి, వేరే కార్యక్రమాలు ఉన్నాయి. సహవాసం అవసరం లేదు. సంఘాన్ని, ఆత్మలను గురించి, వాక్యాన్ని గురించిన బాధ్యత, భారము ఉండదు కొంతమందికి. దేవుడు మనకిచ్చాడు. ఇక మీదట మన పరిచర్య 2 ఉన్నారు, 3 ఉన్నారు కాదు, ఎంతమంది ఉన్నా పర్వాలేదు. అక్కడికి వచ్చి ఆ ఒక్కరిలోనే ఆపరేషన్ అండి, ఒక్క పేషెంట్కి 5-6 డాక్టర్లు, నర్సులు, అందరు 5-6 కలిసి వర్క్ చేస్తారు. ఆపరేషన్ చేసి డాక్టర్ ఒక్కడుంటే ఆపరేషన్ జరగదు, మత్తిచ్చే ఉత్తను ఉండాలి. ఆయనకు కావలసినప్పుడు కత్తెరలు అందించే ఆ వ్యక్తి ఉండాలి. ఒక 4-5 కలిస్తేనే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఒకే పేషెంట్ ఉన్నాడు, ఇంతమంది అవసరమా? నాకు జనాలు లేరులే, ఎందుకు మీటింగులు అవసరమా, నేనే చెప్పుకుంటాను, నేనే వాడుకుంటాను అని అంటే, నీకున్నది ఒకటే ఉద్యోగం, నీకున్నది ఒకటే. నువ్వు ఇందులో ప్రవక్తవో, కాపరివో, సువార్థికుడివో, అపోస్తలుడవో, ఉపదేశకుడవో ఎవరో తెలియదు కదా. అందరూ కలిసి అక్కడ నిలబడి చేస్తేనే ఆ కార్యం జరుగుతుంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పరిచర్య, అందుకు దేవుడు నియమించాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నా మనస్సులో ఉంచినటువంటి మాట ఏమిటంటే, దేవుని సేవకులారా, కాపరులు. ఎవరండి? ఈరోజు సబ్జెక్ట్ ఏమిటంటే కాపరులు. ఏ కాపరి? ఏ కాపరి? ఏ కాపరి? అక్కడే ఇంగ్లీష్ బైబిల్లో పాస్టర్స్ అని రాసి ఉంటుంది. పాస్టర్స్, రెవరెండ్లు, డాక్టర్లు, బిషపులము కాదు, కానీ మనము ఒక సంఘ పరిచర్య చేస్తున్నటువంటి మనము పాస్టర్స్, అంటే కాపరులం. పాస్టర్స్ మనం కాపరులం. పాస్టర్స్ అంటే కాపరి అని, అంటే అదొక బిరుదు, అదొక ఆధిపత్యం, హోదా, ఆ బాధ్యత. అది ఆ పేరు పెట్టుకున్నామంటే బాధ్యత. కాపరి. ఆ పెద్దలైన అభిషేక్తులైన దైవ సేవకులు అభిషేకించి, అభిషేకాన్ని కలగజేసి మనలను ఒక సంఘములో నిలబెట్టి ఇక మీదట ఆత్మలను బాప్తిస్వం ఇచ్చుటకు, ప్రభువల్లారాధన ఇచ్చుటకు, ఆత్మలను కాయుటకు ఈ పనికి నియమిస్తున్నామని అభిషేకించారు మనల్ని. కాపరులం. కాపరి ఏమై ఉండాలి? కాపరి యొక్క అనుభవాలు ఏంటి? చూడండి, మనం వాక్యాన్ని చదువుతాము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుతారు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యం. నాకిష్టమైన కాపరులను మీకు నియమిస్తాను చాలు. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఏలుతారు, అంటే నడిపిస్తారు. ఎవరికి ఇష్టమైన కాపరులు? సంఘానికి ఇష్టమైన కాపరులం మనం. ఎవరికి ఇష్టమైన కాపరులం? సంఘానికి ఇష్టమైన కాపరులం. మనల్ని సంఘం మెచ్చుకోవాలి, మనల్ని సంఘం దండేసి సన్మానం చేయాలి. మనము మనుషులకు నచ్చిన కాపరులం. మనము సంఘములో ఉన్న విశ్వాసికి నచ్చినటువంటి కాపరులం. అలాగనండి మనం ఉండాల్సిందే. ఎవరికి ఇష్టమైన కాపరులం అంటే మనము ఆయనకి ఇష్టమైనటువంటి కాపరులమై ఉండాలి. మనము ఆయనకు ఇష్టమైనటువంటి వారిగా మార్చబడాలి. అందుకే దావీదును గురించి మాట్లాడేటప్పుడు అతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ. దావీదు కూడా కాపరే కదా, గొర్రెలను కాచుకునేవాడు కదా. ఈ కాపరి ఆ కాపరికి నచ్చాడు. అందుకే 12 గోత్రాలను, ఒక రాజ్యాన్ని దావీదుకు దేవుడు అప్పగించాడు. స్వాస్థ్యాన్ని, లోకములో ఉన్న రాజ్యాలు కాదు, దేవుని స్వాస్థ్యాన్ని దావీదుకు దేవుడు అప్పగించాడు. మనము ఆయనకు ఇష్టమైనటువంటి కాపరులుగా మార్చబడాలి. ఆయనకు ఇష్టమైనటువంటి కాపరులుగా మార్చబడితే దేవుడు ఒక సంఘానికి లేదా ఒక పరిచర్యకు దేవుడు మనలను నియమిస్తాడు. నాకిష్టమైన కాపరులను మీకు నియమిస్తాను. మీకు ఇష్టమైన కాపరులను పెంచుకున్నారు ఇప్పటి వరకు, మీకు ఇష్టమైన కాపరులను తీసుకొచ్చుకున్నారు ఇంతవరకు. ఇక మీదట మనము కూడా సంఘానికి నచ్చినట్టుగా, సంఘానికి మెచ్చినట్టుగా. అర్థమవుతుందా అండి? ఒకవేళ విశ్వాసి వచ్చాడనుకోండి, మనం లేచి కూర్చోబెట్టి సన్మానాలు చేసి, అబ్బో చాలా చేసాం, వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలని. నన్ను సంఘానికి పంపించట్లేదు, వాక్యం బాగానే చెప్తున్నాను, పరిచర్య అన్ని విషయాల్లో బాగానే ఉన్నాయి, ఎందుకు నన్ను ఇక్కడే పెట్టుకున్నారు? ఓహో, నేను వాళ్ళ దృష్టిలో పడితే వెళ్తానేమో, వీళ్ళ దృష్టిలో పడితే వెళ్తానేమో, ప్రభువా వాళ్ళు నన్ను చూడాలి, వీళ్ళు నన్ను చూడాలి అని అనుకుంటా ఉన్నాను. ఆరాధన జరుగుతూ ఉంది. ఆత్మీయ తల్లి మేరక్క గారు ఆరాధన చేస్తూ ఉన్నారు. అప్పుడే డీజిల్కి వెళ్ళేసి వచ్చాను. ఆ డీజిల్ను జనరేటర్లో పోస్తున్నాను. జనరేటర్ రూమ్లో మూత తీసి ప్రవచనం చెప్తుంది అక్క,
నా కుమారుడా, మనుషుల దృష్టికి కాదు నువ్వు నచ్చాల్సిందే, నా దృష్టిలో నాకు నచ్చాలి అని. అప్పుడే నా కళ్ళమ్మడి ఒక పశ్చాత్తాపపు కన్నీరు వచ్చింది. ఇక ఎన్నడూ మనుషులకు నచ్చినట్టు కాదు తండ్రి, నీకు నచ్చినట్టుగా జీవిస్తానని, నీకు నచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తానని. దేవుని ఆరాధనలో దేవుడు అభిషేకంతో నింపినప్పుడు, ప్రవచనం మాట్లాడుతున్నప్పుడు గుండె కరుగుతుంది, కన్నీరు ఖచ్చితంగా రాలుతుంది దేవుడు మాట్లాడితే. అదే గోరంట్ల పాత మందిరంలో 2 సార్లు ఆరాధన చేస్తుంటే దేవుడు నా హృదయాన్ని కదిలింపజేసే ఒక మాటను ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు, నేనున్నానని. ఈరోజు వరకు కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు, బలపరుస్తూ నడిపిస్తూనే ఉన్నాడు. మనము మనుషులకు నచ్చేవారిగా కాదు, దేవునికి నచ్చేవారిగా. వాళ్ళు చూడలేదు, ఇల్లు చూడలేదని తపన పడుతున్నావు, నా దృష్టిలో ఉన్నావు నా కుమారుడు అనేసరికి నా గుండెలు బద్దలైపోయినాయి. జనరేటర్లో డీజిల్ పోస్తూ ఉన్నాను, అలాగనే కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి. దేవుడు మాట్లాడితే, దేవునికి ఇష్టమైన వారిగా మార్చబడితే దేవుడు మన పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాపరి ఎలాగుండాలి, కాపరిగా ఎలా ఉండాలి? ఒక వ్యక్తిని నేను మీకు చూపెడతాను. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని గుణగణాలు ఈరోజు వీలైనంత మటుకు చెప్తాను. ఆ వ్యక్తి పేరు యాకోబు. ఆ వ్యక్తి పేరు యాకోబు. యాకోబు యాకోబు అంటే అర్థం ఏమిటి అని అంటే మొనగాడు అని. ఏమని? మొనగాడు అని. పాత తర్జుమా బైబిల్లో ఆ 26వ అధ్యాయంలో వాళ్ళన్న మడిమను చేత పట్టుకొని వచ్చాడు గనక, మడిమను పట్టుకొని వచ్చాడు గనక ఆయనకు మొనగాడు అని పేరు పెట్టాడు. ఇప్పుడు కొత్త తర్జుమాల్లో మోసగాడని ఉంటుంది. పాత బైబిల్లో మొనగాడు అని ఉంటుంది కింద ఫుట్నోట్లో. యాకోబు అంటే అర్థం ఏమిటంటే మొనగాడు. మొనగాడు 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 అంటే అర్థం ఏమిటి? మగాడని, పౌరుషం కలిగిన వాడని, ఈయనలాంటోడు లేడని, ప్రత్యేకంగా ఉన్నవాడని అర్థం. ఇందాక చెప్పాడు దివ్యప్రకాష్ అన్న, వాళ్ళ ఊర్లో సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాల కంటే ప్రత్యేకంగా ఉన్న సంఘం. మన ఊర్లో ఎన్ని సంఘాలు ఉంటాయి యోబు గారు? ఇక్కడ 25 సంఘాలు ఉన్నాయంట. నాకే తెలియదు, అయ్యగారికి తెలుసు. 25 సంఘాలు ఉన్నాయి. 6 సంఘాలు ఉండొచ్చు, 5 సంఘాలు ఉండొచ్చు, 3 సంఘాలు ఉండొచ్చు. అక్కడ నువ్వు ప్రత్యేకంగా యాకోబు ఎలాగైతే మొనగాడుగా ఉన్నాడో నీ జీవితం కూడా అట్లాగ ఉండాలి. మరి యాకోబు మొనగాడే కానీ ఒక ఆయన చెప్తున్నాడు యాకోబు మగసిరి గలవాడై పోరాడాడని. అక్కడ చూపించాలంట మగతనం. పిచ్చోడు పిచ్చి మాటలు మాట్లాడాడు, అక్కడ చూపెట్టాలంట మగతనం. సేవకుడే. దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క పరిచర్య. యాకోబు గొర్రెలను కాచే మంచి కాపరి. ఆ మంచి కాపరిలో ఉన్నటువంటి లక్షణాలేంటి? యాకోబు గొర్రెల కాపరి, ఆ కాపరిలో ఉన్న లక్షణాలేంటి? చదవండి మీరు మూలవాక్యంగా ఆదికాండము 30వ అధ్యాయము 43వ వాక్యం. ఆదికాండము 30వ అధ్యాయము 43వ వాక్యం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అంటే యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదెలు గలవాడాయెను. యాకోబు యొక్క మంద పైన అంతా మీరు చదివితే, ఆ పైన చరిత్ర అంతా మీరు చదివితే యాకోబు యొక్క మంద ఏమైంది అని మనం అక్కడ చదువుతాము అని అంటే, అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు. యాకోబు మంద ఏమైంది? అత్యధికముగా అభివృద్ధి చెందింది.
మన పరిచర్యలను కూడా అత్యధికముగా అభివృద్ధి పొందించునుగాక. మన పరిచర్యలను కూడా అత్యధికముగా దేవుడు వృద్ధిని కలగజేయునుగాక. వృద్ధియు క్షేమము ఇది మొదలుకొని మితి లేకుండా దేవుడు కలగజేయునుగాక. సర్వ సమృద్ధిని అభివృద్ధిని మన మందకు దేవుడు, మన పరిచర్యకు దేవుడు దయచేయునుగాక, దయచేయునుగాక. ఎందుకని యాకోబు మందను దేవుడు, మీరు ఆ పై మాటను కూడా చదవండి, 42వ వాక్యాన్ని కూడా చదవండి. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, వదిలే. అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబునకు వచ్చెను. మనకంటే ముందు బలాఢ్యుడు, వీరుడు, సూర్యుడని తొడగొట్టి మనల్ని అపహాస్యం చేసిన మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మంద కంటే కూడా దేవుడు మనకు ఇయ్యబోయే మంద బలమైన మందగా దేవుడు మార్చబోతున్నాడు. బలమైనటువంటి ఆత్మలను దేవుడు మనకి ఇయ్యబోతున్నాడు. అవి బలహీనపరచబడబోతున్నాయి, మన మంద బలం పొందుకోబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనకు దేవుడు ఒక బలమైనటువంటి మందను నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది ఈరోజు ఇచ్చినటువంటి సందేశం కాదు, చాలా రోజుల క్రితమే దేవుడు ఇచ్చినటువంటి సందేశం. బలమైనటువంటి మందను నువ్వు మేపుదువుగాక, ఆ మంద నీ చేతికి దేవుడు అప్పగించునుగాక. ఆ ప్రకారమే బలమైన మంద కావాలా వద్దా? మంద అభివృద్ధి చెందాలా వద్దా? గొప్ప గుంపు కావాలా వద్దా? దాసదాసీలు అంటే బ్రాంచీలు, అన్ని బ్రాంచీలకు మనం వెళ్ళలేంగా. సేవకులు కావాలా వద్దా? సహవాసంలో నువ్వు ఒక 10 మందిని, ఆయన ఒక 10 మందిని, ఆయన ఒక 5 మందిని, ఆయన ఒక 5 మందిని తీసుకొని వస్తే వేరేటోళ్ళు ఎందుకు మనకు? మెల్కీసేదెక్కి వేరేటోళ్ళు ఎందుకు సార్ మనకు? మనమే సరిపోతాంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఇంకా అక్కడే మన నూజివీడికే ఒక బ్రాంచీని స్టార్ట్ చేసి అక్కడే పెట్టుకుంటాం. ఈస్ట్ గోదావరికే మట్టపొరలోనే ఒక బ్రాంచి, ఓ 10 మంది ఉంటే వచ్చి వాకింగ్ చెప్పేసి వచ్చేస్తూ ఉంటాం. మీరు ఏమన్నా ఇస్తే దశంభాగాలు తీసుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతే కదండి, దేవుడు ఆశీర్వదించినప్పుడు మోసాన్ని ఏం పలకట్లేదు, నేను ఇయ్యనులే అనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రకారమే. ఏ ప్రకారము అంటే ఇలా చేస్తే ఇలా అభివృద్ధి కాదండి, అత్యధిక అభివృద్ధి. ఏమిటండి? మళ్ళా చదువు. అత్యధికముగా అభివృద్ధి దేవుడు కలగజేయునుగాక. ఆమె నీకు కలగజేయునుగాక అనట్లేదు, చూసారా మీరు? అత్యధికముగా అభివృద్ధి దేవుడు మీకు కలగజేయునుగాక. చెప్పు అశోకు. అత్యధికమైన అభివృద్ధిని దేవుడు కలగజేయునుగాక. ఆమేన్. ఆ ప్రకారముగా ఏం చేశాడు యాకోబు? కొన్ని మాటలు టూకీగా చెప్తాను. మొట్టమొదటిది ఆదికాండము 31వ అధ్యాయము 6వ వాక్యం. మొట్టమొదటిది ఆదికాండము 31వ అధ్యాయము 6వ వాక్యం. యావచ్చక్తితో ఏం చేశాడండి? అంటే యావచ్చక్తితో అంటే దాని అర్థం ఏమిటి అంటే నా శాయశక్తుల అని అర్థం. మనకు నోరు తిరగదు అది. యావచ్చక్తితో అంటే దాని అర్థం ఏమిటంటే లాబాను మందను కాసేటప్పుడు, లాబాను మందకు ప్రయాసపడేటప్పుడు యాకోబు సాక్ష్యం చెప్తున్నాడు. తన మందను, అప్పటికి యాకోబుది కాదు అది లాబానుదే. అయితే అక్కడ కాపరి కదా, ఆ కాపరి ఎలా ప్రయాసపడ్డాడు? ఆ ప్రకారముగా అత్యధిక అభివృద్ధి చెందాడు. ఏ ప్రకారము అని అంటే మొట్టమొదటిది యాకోబు శాయశక్తుల, శక్తికి లోపము లేకుండా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యము,
10వ అధ్యాయము 9వ వాక్యంలోనూ ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమంటే, నీ చేతికి వచ్చినటువంటి పని శక్తికి లోపము లేకుండా 10 9 9 నీ చేతికి వచ్చినటువంటి పని శక్తికి లోపం లేకుండా చేయి. ఎలా చేయాలంటే అండి, శక్తికి లోపం లేకుండా చేయి. మందను ఎలా కాశాడో సాక్ష్యం చెప్తాడు చూడండి. 31వ అధ్యాయము 38వ వాక్యం నుండి చదవడం ప్రారంభిస్తే 38వ వాక్యం నుండి చదవడం ప్రారంభిస్తే ఉంటిని నీ గొర్రెలను మేకలనైనను ఈచుకొని పోలేదు, ఆ బలహీన కాలేదు, ఈచుకొని పోలేదు అని అంటే ఏమిటండి, మధ్యలోనే అభివృద్ధి ఆగలేదు. ఈచుకొని పోవడం అంటే గర్భము ధరించింది కానీ పిల్ల చచ్చిపోయి మధ్యలోనే పాడైపోయిందిగా. పాడైపోలే, మంద ఈచుకొని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నువ్వు నా దగ్గర తీసుకున్నావు. నేను ఇలాగంటిని, పగలు ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి తిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. నిద్ర ఏమైంది సార్? కళ్ళకు నిద్ర రాలేదంటే యాకోబుకు. అంటే మంద మీద ఎంత శక్తితో ప్రయాసపడ్డాడో, మంద మీద ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, మంద కోసం ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి. మనమా ఒక కుటుంబ ప్రార్థనకు వచ్చి వెళ్ళొచ్చేసరికి షబ్బా ప్రపంచాన్నే జయించామన్నట్టుగా ఫీల్ అయిపోతుంటాం. యోబయ్య గారికి కళ్ళు కనపడట్లేదు, కాళ్ళు ఇరిగిపోయాయి. అయినా సరే ఈ 2 వారాల్లోనే 2 సార్లు, వారానికి ఒకసారి, ఎందుకంటే పరిచర్య మీటింగ్లు అయిపోయిన వెంటనే ముగించుకొని మరలా ఇక్కడికి వచ్చి మరలా వెళ్ళి అక్కడ ఆరాధన చూసుకొని మరలా, అంటే ఆ స్థితిలో కూడా ఎందుకు అట్లా ప్రయాసపడుతున్నాడు అని అంటే, ఇప్పటిదాకా సాక్ష్యం కూడా చెప్పాడు, పరిచర్య జరగాలి, పరిచర్య కుంటుపడకూడదు అన్నటువంటి ఆసక్తి. జనాలు వచ్చారా రాలేదా అది తర్వాత విషయం, పక్కన పెట్టండి. నీవు అభివృద్ధి పొందాలంటే, నీ సంఘము అత్యధికముగా అభివృద్ధి పొందాలంటే, యావత్ శక్తి చేత ప్రయాస లేకుండా, శక్తికి లోపము లేకుండా, శాయశక్తుల చేత నువ్వు ప్రయాసపడుతున్నావా? ఊపిరాడని తిండి, ఉదా రంగు బట్టలు, చెమట పట్టకూడదు, సొక్క నలగకూడదు, చెమట పట్టకూడదు, సొక్క నలకూడదు. సహవాస మీటింగ్కి రాను నేను, మాకు ఎన్ని పనులు ఉన్నాయి. మరి నేనే కదండి పని పాట లేక పెట్టుకుంటున్నాను. ఎవరి కోసమండి ఇది? ఒక్కరోజు ప్రయాసపడి రారా? నేను ఎప్పుడు చెప్తాను, కుటుంబాలుగా రండి, వీలైతే నేను చూసుకుంటాను పెట్రోల్ ఖర్చు, చూసుకుంటాను. మీకు ట్రావెలింగ్ ఎంత ఖర్చు అవుతుందో నేను చూసుకుంటాను. ఫ్యామిలీతో వచ్చేయండి, శుభ్రంగా కూర్చోండి, వాక్యాన్ని వినండి. ఇంకా ఎంతకాలం వాళ్ళని ఇంట్లోనే ముసుగులో పెట్టి మీరు తిరుగుతారు బయట? ఒంటరిగా వదిలినప్పుడే కదా అవ్వమ్మ దగ్గరికి సాతానుగాడు వచ్చింది. ఇంకెప్పుడు నేర్పిస్తారు వాళ్ళకు సేవ? ఏనా ఎప్పుడు నేర్పిస్తారు సేవ? ఎప్పుడు నేర్పిస్తారు వాక్యం? వింటేనే కదా విశ్వాసం వచ్చేది. నువ్వు వింటే సరిపోద్దా? నువ్వు బలపడితే సరిపోద్దా? నువ్వు ఆత్మీయతలో వృద్ధి పొందితే సరిపోద్దా? మరి సేవకురాలి పరిస్థితి. వీలైతే సాయంత్రం లాస్ట్ 8 గంటలకు ట్రైన్ ఉంటుంది విజయవాడలో, 2వ నంబర్ ప్లాట్ఫారం మీద ఎక్కేసి వచ్చేయండి, నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటాను ఆటోలో. రాత్రి శుభ్రంగా ఉండి తెల్లారి ఫ్రెష్ అప్ అయిపోయి సేవకుల మీటింగ్లో కూర్చోండి. మళ్ళీ 4 గంటలకు ట్రైన్ ఉంటుంది, ఎక్కించేస్తాను. 7 వెళ్ళిపోదురు, అక్కడ బండి పెట్టుకొని వచ్చేసుకోండి. అంత దూరం నుండి రాలేనంటే కుటుంబాలుగా
యావత్ శక్తితో ఏదో ప్రయాసపడదాం అన్నట్టుగా ఒక్కరోజు సహవాసం కోసం, ఒక్కరోజు పరిచర్య కోసం, ఒక్కరోజు నేర్చుకోవడానికి కోసం నువ్వు కేటాయిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా అత్యధికముగా అభివృద్ధిని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎండకి ఏమయ్యాడంట సార్? ఎండిపోయాడంట, మంచుకు క్షీణించిపోయాడట. అబ్బే రాత్రి లేట్ అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది, రాను నేను, అబ్బే కుదరదు, అసలు వచ్చేటట్టుగా లేదు, నేను ప్రయాసపడను. ఈయన కనులకు నిద్ర రావట్లేదంట. ఎందుకంటే సంఘం మీద ఆసక్తి. ముసలోడు కాదు కదా, యవనస్తుడే కదా. ఏమిటంటే మీకు అందరికీ అంత మించిపోయినటువంటి 50 సంవత్సరాలు దాటేయండి ఎవరికన్నా. ఏంటంటే వేరే వేరే కారణాలు చెప్తారు. అది పద్ధతి కాదు, అది పద్ధతి కాదు. కష్టపడే స్వభావం కాదు. దేవుడు ఆశీర్వదించాడు. మంద ఎప్పటికీ అభివృద్ధి చెందరు. నేను అనుకున్నాను వర్షం వచ్చింది కదా రారేమో అనుకున్నాను. అయినా త్యాగం కలిగి మీరు అడిగేసాడు, దేవుడు వాతావరణాన్ని ఆఫ్ చేసాడు. చాలు మనకి చాలు. ఇంత వైరాగ్యంగా ఉన్నోళ్ళు చాలు. గాలికి ఎగిరిపోయే పొట్టు ట్రాక్టర్ నిన్న ఉంటే ఏమిటి, అవసరమయ్యేటి 2 కేజీలు గింజలు అయితేనేంటి. పొట్టు కడుపు నిండుతుందా? గింజలు కడుపు నిండుతుంది. కానీ మనం నలుగురం చాలు బలపరచబడి దేవుని యొక్క పని కొరకు ప్రయాసపడడానికి. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమిటండి? కనులకు నిద్ర. 8 గంటలకు లేస్తాడు, 9 గంటలకు లెగుస్తాడు, రాత్రంతా సెల్ఫోనే. మళ్ళీ ఏమన్నంటే నేను రాత్రంతా ప్రార్థనలో. నీ ప్రార్థన తెలియదా? ఇక్కడ సహవాసంలో కూర్చుండేటప్పుడే అర్థమైపోద్ది నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుండేటోడువా, మంచం మీద పడుకుండేటోడువా. అంతే కదా అయ్యారు? ఇక్కడ తెలిసిపోద్ది. అంత దూరం అవసరం. ఏదో సామెత చెప్తారు చూడండి, కాపురం చేసేది కాళ్ళ గోర్లు తీసేటప్పుడు, కాపురం చేసే మనిషి యొక్క పరిస్థితి కాళ్ళ గోర్లు తీసేటప్పుడే చెప్తాడంట, మంగళత్తను ఈ మనిషి బాగా కాపురం చేస్తుంది అని. అక్కడే తెలిసిపోద్ది. బల్ల గుద్దేసి సంఘం దగ్గర చెప్పిన అవసరం, అక్కడే అర్థమైపోద్ది మన అభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగునగా. కనులకు నిద్ర దూరమైందంట. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాటను చదవండి, చక్కటి మాట. 31, 32 అధ్యాయంలోనే ఈరోజు మనం కొంచెం ధ్యానం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. చాలండి. దేన్ని ఎక్కువ ప్రేమించేవాళ్ళు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. కడుపుకు తక్కువ కాకూడదు, ఒళ్ళు నలగకూడదు, జోబులు ఖాళీ అవ్వకూడదు, కష్టపడకూడదు. నేను మొన్న మీటింగ్కి వెళ్ళాను, దగ్గర 90 కిలోమీటర్లు, శనివారం రోజున. సమయం వచ్చింది, వెళ్దాం దేవుని యొక్క పని చేద్దాం, పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడ 11 గంటలకు ఎక్కాను, 1 గంటకు దిగాను. 90 కిలోమీటర్లు. కష్టపడాలి. దేవుడు పని ఇచ్చినప్పుడు, ప్రయాసం ఇచ్చినప్పుడు ఆ తర్వాత చూసుకుందాంలే, రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే. పెళ్ళిళ్ళకు పబ్బాలు బాగు చేస్తారు, సహవాసాలకు కానీ దేవుని యొక్క పని కానీ పరిచర్యకు కానీ చేయరు చాలామంది. అట్లాంటి వాళ్ళు ఆశీర్వదించబడలేరు. అటువంటి వాళ్ళ సహవాసంలో ఒకవేళ మనమున్నా అంతేనా? గజ్జున్నోడితో మనం గజ్జున్నోడితో చేతులు పట్టుకుంటే కదా మనకు కూడా అదే పని మీద ఉంటాం. అట్లాగా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వారితో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎవరంట సార్? వీళ్ళు ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే. మీటింగ్ అంటే దేవుని పనే కదా. మీటింగ్ ఎక్కువ, నీ పని ఎక్కువ అంటే నా పని ఎక్కువ. మీటింగ్ ఎక్కువ, నిద్ర ఎక్కువ అంటే నిద్ర ఎక్కువ.
2 రోజులు ఇప్పుడు 8వ తేదీ ఈరోజు మీటింగ్ ఉండదు, రేపు ఉంటుంది సార్, రేపు వస్తే ఉంటుందా? ఈ ఒక్కరోజు నిద్ర తట్టుకుంటే రేపు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవచ్చుగా. అబ్బా మొన్న ఆదివారం అంతా నిద్ర లేదు, అక్కడికి వెళ్ళేసాను, ఒళ్ళు పులిసిపోయినట్టుంది. సుఖానికి అలవాటు పడిపోయి దేవుణ్ణి పరిచర్యను అడ్డు పెట్టుకొని అబద్ధాలు ఆడుతుంటారు చాలామంది. అది మంచిది కాదు. సుఖానుభవం ఎందుకంటే ఎండకు క్షీణించాడు, మంచుకు క్షీణించాడు, ఎండకు ఎండిపోయాడు, ప్రయాసపడ్డాడు. అందుకే యాకోబు మంద అత్యధికముగా 20 సంవత్సరాలు 10 సార్లు ఏమిటండి ఇతని జీతాన్ని మోసం చేసినా ఏమిటండి ఎవరి చేతిలో అయితే మోసపోయాడో అతనికంటే అత్యధికముగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఒకవేళ నువ్వు ఇంతకు ముందు ఉన్నటువంటి పరిచర్య ద్వారా, ఇంతకు ముందు ఉన్న సేవకుల ద్వారా ఓడిపోవచ్చు, నష్టపోవచ్చు, నువ్వు దెబ్బతిని ఉండవచ్చు. ఇప్పుడు అతనికంటే అత్యధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలియాజరు కూడా అంతే, వచ్చాడు ఆ నీళ్ళబావి దగ్గర ఒంటెలను మోకరింపజేశాడు. ఆమె వచ్చింది, మాట్లాడాడు, వస్తువులను ఇచ్చాడు. మీ ఇంట్లో ఎక్కడ అంటే మా ఇంట్లో మేత కూడా ఉంది రమ్మనింది. వెళ్ళాడు, ఏమిటండి లాబానుతో మాట్లాడిన తర్వాత ఇదిగో దేవుడు ఇట్లా పంపించాడు, మరి మీకు ఇష్టమో లేదో చెప్పండి. కాదులే ముందు భోంచేయంటే లేదు, నేను వచ్చిన పని అయిందా లేదా చెప్పండి, నేను వచ్చిన పని అవుతుందా లేదా చెప్పండి. అది కాదయ్యా భోజనం కాదు, ముందు అవుతుందా లేదా. మనకు వెళ్ళిన వెంటనే నాకు టీ లేదు, నాకు టిఫిన్ పెట్టలేదు, నాకు భోజనం పెట్టలేదు. కొన్ని చోట్ల మీటింగ్కి వెళ్తూ ఉంటాను, పాస్టర్ గారు ఇప్పుడు భోజనం చేస్తారా? ఇప్పుడు నువ్వు భోజనం చేస్తే తట్టుకోలేవమ్మా, నేను భోజనం చేశాను అనుకోండి, 2 గంటలు చెప్తాను, అప్పుడు 4 గంటలు అయిపోద్ది. ముందు భోజనం తినాలి. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆస్మా ఉంది, గ్యాస్ ఉంది, రోగాల లిస్టును రాసుకొని చూసుకుంటాం తప్ప దేవుని పనిని అసలు మనం వచ్చిన పని ఏంటి, మనం చేయాల్సిందేంటి? పని చేయాలి కదా, ఆ పనికి వెళ్ళాలి కదా. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను పాలన్న ఇక్కడ బండి వచ్చామనుకోండి, మ్యాక్సిమం మీ దగ్గరికి వచ్చేంత వరకు ఆగము, ఎక్కడ తినడానికి కూడా మనస్కరించము, డైరెక్ట్ వచ్చేస్తాం. మనం ఆ రోజు ఆగామా? వచ్చేస్తాం. ఎందుకంటే మనం ఆ పనికి వెళ్తున్నాం, ముందు ఆ పని అయిపోవాలి. మరి అక్కడ పెట్టరేమో, పెట్టకపోతే చస్తామా? ముందు పని జరగాలి, తర్వాత తిండి. ఎలియాజరు అదే చేశాడు, యాకోబు అదే చేశాడు మంద కోసం. ఎలియాజరు పెళ్లి కుమార్తె కోసం, నువ్వు ఒక ఎలియాజరు లాంటి వాడివి. సంఘం కోసం అలాగా ప్రయాసపడితే, సుఖానుభవమును విడిచిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడితే, యావత్ శక్తి చేత, శాయశక్తుల చేత పరిచర్య కోసం ప్రయాసపడగలిగితే నేటి కష్టమే రేపటి గొప్ప ప్రతిఫలము. నేడు తొత్తులాగా నడుమంచి పని చేస్తే రేపు దొరలాగా బ్రతకగలుగుతావు, ఆశీర్వదించబడతావు. అత్యధికముగా ఆ ప్రకారముగా అత్యధికముగా ఆశీర్వదించబడడానికి ఈ కాపరిలో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే శాయశక్తుల చేత, శక్తికి లోపము లేకుండా యావత్ శక్తి చేత కష్టపడ్డాడు. కష్టపడే స్వభావాన్ని మనం కలిగి ముందుకు నడిపించబడదు. సామెతల గ్రంథములో నరుడు ఏ కష్టము చేసినా లాభము కలుగుతుంది అని రాస్తుంది. 2వ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. ఆదికాండం 30వ అధ్యాయము. ఆదికాండం 30వ అధ్యాయము. చదవద్దు, నేను చెప్పే మాటను కాస్త ఫోకస్ చేయండి. ఆదికాండం 30వ అధ్యాయము 35వ వాక్యం, 40వ వాక్యము, ఇంకా 31వ వాక్యం. మీరు అవి చూసుకుంటూ వస్తే అక్కడ యాకోబు మాట్లాడే మాట ఏమిటంటే, నీ మందను నా మందను వేరు చేద్దాం,
మందను వేరు చేసి 3 దినములంత ప్రయాణము దూరం వేరు చేసి మందను వేరుపరచి మొదట మాట్లాడేటప్పుడు నా మంద ఇతరుల మందరతో కలవకూడదు. మీకు ఒక సీక్రెట్ చెప్పనా, మీకు ఒక మాట చెప్పనా? చాలామంది పెద్ద పెద్దోళ్ళు మీటింగ్స్ పెడితే ఆటోలకు డబ్బులు ఇస్తే ఆటోలు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు కొన్ని ఏరియాల్లో. ఏమిటండి, ఆయన సూట్ ఇస్తాడని, ఆయన ఏదో కానుకిస్తాడు, ఆటోకి కూడా డబ్బులు ఇస్తాడు, నాకు కూడా కానుకిస్తాడని ఉన్న 10 మందిని ఆటోలు ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. ఆ 3 రోజుల్లో వాళ్ళు ఏదో ఒకటి చేసి మాయ మాటలు మభ్య మాటలు చెప్పేసి శుభ్రంగా నువ్వు తీసుకెళ్ళిన వాళ్ళను వాళ్ళు దొంగిలించేసుకుంటారు. తర్వాత నుండి ఒక 1 నెల రోజులు బాగానే వస్తాడు, తర్వాత వాడు ప్రార్థనకు మానేస్తాడు. ఏంట్రా చర్చికి రావట్లేదంటే నేను హైదరాబాద్ కూకట్పల్లి వెళ్తున్నాను, నంబూరు వెళ్తున్నాను, గుడివాడ వెళ్తున్నాను గేటు దగ్గరికి. ఎందుకురా? అక్కడ బాగానే ఉంది, నీది మంది చిన్న సంఘం కదా, అక్కడ పెద్ద సంఘం. ఎందుకు? ఈ మందం తీసుకెళ్ళి నువ్వు ఆ మందలో, అది మంద ఎలాగుండాలి? అర్థమైందా? మంద ఎలాగుండాలి? అది నీ సహవాసం అయితే తీసుకెళ్ళు. ఇప్పుడు మెల్కీసెదెక్గా మనం అందరం వస్తున్నాం, ఆయన తెచ్చుకోవచ్చు, ఆయన మీటింగ్, ఆయన మనం ఉపదేశాలు చెప్పుకుంటాం. బయటోళ్ళు అదే ఒకళ్ళు వేసాడు సంఘంలో అంటే దశభాగం ఇవ్వద్దంట, స్తోత్రం హల్లెలూయా చెప్పొద్దంట, చప్పట్లు కొట్టద్దంట. ఉన్నోడు బాగుపడితే పర్వాలే, బయటికి వెళ్ళి భ్రష్టుడైపోయాడు, అది బాధ. సైతాన్ని బట్టి పిల్లలు అరుస్తూ ఉంటే ఆపండి, ఆ పిల్లలు అర్పిస్తున్నారు, వాళ్ళు ఆగితే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. తలకాయ లేనివాడికి ఇవి కనపడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది మందను వేరు చేస్తున్నాడు. మూడవది బలమైన వాటిని బలహీనమైన వాటిని. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న దేవుని సందేశం ఏమిటంటే, వేరుబాటు, ఒక ప్రత్యేకంగా జీవించే అనుభవము పరిచర్యలో మనకు కావాలి. ఎన్ని సంఘాలు ఉన్నా అన్ని సంఘాల కంటే ఒక ప్రత్యేకత నీ సంఘములో కావాలి. అటువంటి ఉపదేశం నువ్వు పెట్టాలి, అటువంటి మార్గాలలో నడిపించాలి. ప్రత్యేకముగా నివసించు జనమని మాట్లాడగలగాలి. ఇశ్రాయేలీయులను గురించి బిలాము స్వరమెత్తి ప్రవచిస్తూ ఉన్నటువంటి ప్రవచనము, అది ఒంటిగా నివసించు జనము, దేనికి భయపడదు, అది ప్రత్యేకముగా నివసించు జనము అని చెప్తాడు. రాజు యొక్క జయధ్వని వాళ్ళలో ఉంది, వంకరతనము లేదు, మంత్రము లేదు అని చెప్పగలుగుతాడు. అట్టి రీతిగా ప్రత్యేకంగా మన పరిశుద్ధత, మన ఆరాధన, మన యొక్క పాటలు పాడే విధానం, మన యొక్క సువార్త విధానం, మన వాక్యాన్ని బోధించే విధానం, ప్రతిదీ ప్రత్యేకముగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగ ఉండాలి సార్? ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా కనపడాలి. ఇంతకుముందు ఉన్నది కాదు, ఇప్పుడు ఉన్నది సపరేట్గా ప్రత్యేకంగా కనబడాలి, కలిగి జీవించాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం కాస్త త్వరగా చదువుకుందాం, వెళ్ళిపోదాం మనం. చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా. కాపరి చేతిలో కర్ర ఉంటుంది, చేతి కర్రను తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో, దీన్ని ఆదివారం కర్మేలు గురించి చెప్పాను. ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని. అంటే కర్మేలులో ఎక్కడ నివసిస్తుంది ఇది? ఈ స్వాస్థ్యం, ఈ మంద ఎక్కడ నివసిస్తుంది? ప్రత్యేకముగా. అందుకే ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 అంటాడు,
విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా? విగ్రహానికి జీవము కలిగినటువంటి దేవునితో పొత్తేమిటి? అర్థమవుతుందండి. మనము సపరేట్గా, మనము ప్రత్యేకముగా, వారిలో నుండి బయలువెడలి మీరు ప్రత్యేకముగా రండి, నేను మీకు తండ్రినై ఉంటాను అంటాడు. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు అని దేవుని యొక్క వాక్యం, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రెండు చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము కాపురులకు, లోతు కాపురులకు కలహం ఏర్పరచబడతాది. అక్కడ వేరే గుంపు ఉన్నట్టుగా, ఆ గుంపు వాళ్ళకు గొడవ పెట్టినట్టుగా మనము మర్మంగా గ్రహించగలుగుతాం. అలా వాళ్ళు గొడవ పెట్టారని రాసి ఉండదు. వేరే వాళ్ళను గురించి అక్కడ రాశారు, అంటే వాళ్ళు పెట్టుంటారని పరిశుద్ధాత్ముడు నా మనసులో ఉంచిన ఆలోచన. అప్పుడు అబ్రహాం చిన్నగా వచ్చి, నాన్న లోతు, మనిద్దరం బంధువులము, జాయింట్ వ్యాపారం కుదరదు, మనం వేరైపోదాం దా అని బయటికి తీసుకెళ్ళి చూసుకో, మొత్తం రౌండ్ అప్ చేసుకో. నువ్వు ఇటు వెళ్ళావనుకో నేను ఇటు వెళ్ళిపోతా, నువ్వు ఇటు వెళ్ళావనుకో నేను ఇటు వెళ్ళిపోతా, నీ ఇష్టం, చాయిస్ ఇవ్వరు. నువ్వు నా కొడుకువి, నా సహోదరుడి కొడుకువి, నీకే అవకాశం. మనోడు అలా ఇలా చూసేసరికి సొదొమ గొమొర పట్టణం యెహోవా తోటలాగా పచ్చగా కనపడింది. నేను వెళ్ళిపోతా అటు అని వెళ్ళిపోయాడు. ఏమైపోయాడో తెలుసు మనకు. అబ్రహామును వెళ్ళిపోయిన తర్వాత, అబ్రహమా లే, తిరుగు, దేశమంతా తిరుగు, ఎంత తిరుగుతావో తిరుగు, ఒకసారి చుట్టేసిరా, తూర్పు ఉత్తర పడమట నలుదిశలా వ్యాపింపజేస్తా, నువ్వు అడుగుపెట్టిన స్థలమంతా నీకు స్వాస్థ్యముగా ఇచ్చేస్తానని దేవుడు ఇచ్చేసాడు. వేరు చేయబడితే మనకు వచ్చే ఆశీర్వాదాలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సినిమాలు చూసే వాళ్ళలో సినిమాలు చూసుకుంటూ, జోకులు వేసుకునే వాళ్ళలో జోకులు వేసుకుంటూ, అపహాస్యాలు చేసే వాళ్ళతో అపహాస్యం చేసుకుంటూ కాకుండా మనము ప్రత్యేకంగా జీవించాలి. మీ ఇంట్లో టీవీ లేదే, మీ ఇంట్లో శత్రువులు మాట్లాడేది లేదే, మీ సంఘంలో డ్యాన్స్ ప్రోగ్రాములు లేవే, మీ సంఘాలలో నాటకాలు లేవే. ప్రత్యేకంగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడో విషయాన్ని చెప్తాను, కాస్త త్వరగా వెళ్తాను నేను. మూడో విషయాన్ని చెప్తాను. 31వ అధ్యాయము, ఆదికాండమే 31వ అధ్యాయము, 10వ వాక్యాన్ని చదువు. మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. చాలండి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, ఆ మందను గురించి ఒక దర్శనము యాకోబుకుంది. అక్కడ కళ అని రాసి ఉంది, స్వప్నం అని రాసి ఉంది. అయితే నేను చెప్పే మాట ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు నా మనసులో ఉంచిన మాట ఏమిటంటే, ఆ యొక్క మందను గురించి మామ దగ్గర ప్రత్యేకపరుచుకొని తన కొరకు ఒక మందను సంపాదించుకోవాలి అని ప్రత్యేకించబడ్డాడే, ఆ ప్రయాణములో, ఆ సేవలో మందను గురించినటువంటి ఒక దర్శనం ఉంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాడు ఇలా చేసాడు, వీళ్ళు ఇలా చేశాడు, ఏమిటండి అలా చేస్తే సంఘం పెరుగుతుందేమో, భోజనాలు పెడితే సంఘం పెరుగుతుందేమో, ఏమిటండి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తే, లేకుంటే తప్పుగా అనుకోవద్దు నన్ను, వాళ్ళు ఇలా చేస్తారు మనం కూడా అలా చేస్తే బాగుంటుందేమో. కాదు. దేవుడు నీకు ఒక దర్శనం ఇవ్వాలి, దేవుడు నీకు ఒక నడిపింపు ఇవ్వాలి, దేవుడు నీకు ఒక ఆలోచననివ్వాలి, దేవుడు నీతో మాట్లాడాలి. మీరు చూడండి, వాక్యాన్ని మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి. ఆ 11వ వాక్యాన్ని చదువు. స్వప్నమందు దేవుని దూత యాకోబు అని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. సేవను గురించి, పరిచర్యను గురించి, సంఘమును గురించి నీకొక దర్శనం.
నువ్వు ప్రార్థనలో పోరాడుతున్నప్పుడు, మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు, గదిలోనికి వెళ్ళి ప్రత్యేకముగా రాత్రి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి నీతో మాట్లాడాలి. వీలైతే యబ్బోకు రేవున సమస్తాన్ని దాటించి ఆ దేవదూతతో నీకు కావలసింది పొందుకోవడానికి పోరాడాలి రాత్రంతా. శనివారం ఏమో పీకల్లాగా తినేసి చికెన్ పలావు నిద్రపోయి తెల్లవారి లేచిన తర్వాత దేవుని సంగమా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, రాత్రంతా ఆ బుక్కులు ఈ బుక్కులు చూసుకుంటే దేవుడు ఒక మాటలు ఇచ్చాడు, తన్ను తాను తగ్గించుకునివాడని. పుల్లలు పెట్టాడు, ఏం పెట్టాలో తెలియక రాత్రి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక అక్కడ ఇల్లు ఉడుచుకుంటే చీపురుంటే ఆ ఈనెలు తీసేసి ఒక 3 పుల్లలు దాంట్లో పెట్టాడు. అబ్బా నాకు ప్రసంగం దొరికింది, ఇంకా స్నానానికి వెళ్ళిపోయాడు బాత్రూమ్కి. పాపం పాస్టమ్మ గారు ఊడ్చుకుంటూ వచ్చి ఏ పిల్లలు బైబిల్లో పుల్లలు పెట్టారు దుర్మార్గులని ఆ పుల్లలు పీకి పక్కన పడేసింది. పాస్టర్ గారు ఇక గుద్దేద్దాం నలిపేద్దామని వెళ్ళాడు స్టేజ్ మీదకి. ఆరాధన అయిపోయిన తర్వాత దేవుని ప్రియులారా వాక్యం అని 4 కింద అడుగుతున్నాడు, బైబిల్ చెప్తున్నాడు, ఏం కనపడాలి. టైటిల్ ఒకటి గుర్తుంది, ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? తాను దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని బిడ్డలారా ఏ పాస్టర్ గారికి మెంటలెక్కింది ఏంటి, అక్కడుండి తన్నించుకోవడం ఎందుకని అనుకున్న వాళ్ళు ఈయన తిప్పుతూ ఉంటే సగం మంది లేచి వెళ్ళిపోయారంట. దేవుని బిడ్డలారా అందరూ వెళ్ళిపోయారు, మిమ్మల్ని కూడా తాను అని అనేసరికి వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. దేవుడు మాట్లాడాలి, దర్శనం ఉండాలి, దేవుని మాట మనకు వినబడాలి, దేవుని స్వరాన్ని మనం వినాలి. ఎప్పుడు వింటావో తెలుసా? అవన్నీ విడిచిపెట్టి దేవునితో ఏకాంతంగా గడిపినప్పుడు నువ్వు వింటావు. దేవునితో పోరాడినప్పుడు ఆశీర్వదించబడతావు. నీ నడకను మార్చుకున్నప్పుడు, నీ పేరును మార్చబడినప్పుడు ఆయనే మారుస్తాడు. నీ పేరును నువ్వు మార్చుకోలేవు, ఆయన నీ పేరును మారుస్తాడు, నీ నడకను మారుస్తాడు. పెనుయేలు అనుభవంలో ఇమ్మానుయేలుతో పోరాడగలిగితే అత్యధికముగా ఆశీర్వదించబడతాము. చచ్చుబడ్డాను, ఏం ప్రార్థన చేసుకుంటానులే, ఇంత అవసరమా అంటే ఈరోజు మన పరిచర్యలో నువ్వైనా నేనైనా అభివృద్ధి పొందలేవు. కన్నులెత్తి చూడగలగాలి. కన్నులెత్తితే ఏం కనపడుతుంది? పైన కనపడుతుంది. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీ సంఘమును గురించి నీకు ఒక దర్శనం ఉండాలి, దేవుడు నీతో మాట్లాడే అనుభవం ఉండాలి. దేవదూతలను ప్రార్థన చేసినప్పుడల్లా మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేస్తుంటే కొర్నేలి ఇంటికి వచ్చి మాట్లాడినట్లుగా నీతో మాట్లాడగలగాలి. అంతగా ఎదగాలి ఆత్మీయతలో, అంతగా పరిచర్యలో మనం ఎదగాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పాలి. మొదటిది ప్రయాసపడతాడు, శక్తికి లోపం లేకుండా. రెండవది ప్రత్యేక జీవితం. మూడవది దర్శనము కలిగిన విజన్ ఉండాలి. విజన్ ఉండాలి. ఇప్పుడు బండి ఎక్కావు, అభిషేక్ పాస్టర్ గారు ఎక్కడికంటే ఏమో తెలియదండి బండి ఎక్కి కూర్చున్నానని అంటే, బండి ఎందుకు ఎక్కింది? పాస్టర్మ గారు తన్నామనికి ఏంటి మా ఆయన ఈ మధ్య తెలియదని చెప్తున్నాడు అనుకుంటుంది. అంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలి కదా. ఒక బస్ ఎక్కి కూర్చుంది, కండక్టర్ వస్తే ఊరికి ఉంటాడా? మా టికెట్ ఏ ఊరు? మా ఊరేనండి. మీ ఊరే, నేను కాదనట్లేదు. ఏ ఊరు? మీ ఊరు. అదేనండి మా ఊరు. అదేనమ్మా మీ ఊరు. ఏ ఊరు? అదేనండి మా ఊరు. బస్సు ఎక్కింది కానీ ఏ ఊరు? సేవకు వచ్చాం కానీ దర్శనం, సేవకు వచ్చాం కానీ స్వరము వినట్లేదు, సేవకు వచ్చాం కానీ ఆ ప్రత్యేకంగా ప్రభుతో గడిపే అనుభవము లేదు. ఉండాలి. అరణ్యములో కూడా హాయిగా సేవ చేయగలుగుతాము. 4వ మాటను చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ కాదు, కానీ ఒక మాటను చెప్పి ముగిస్తాను. మీరు చదవండి 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము 8వ వాక్యం. అతడు అంటే యాకోబు
భార్యలతో చెప్తున్నాడు, పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలని నేను, చారలు గలవి నీ జీతమని చెప్పినప్పుడు అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలని ఈయనను. అట్లు దేవుడు నీ తండ్రి పశువులను తీసి నాకిచ్చాడు. చాలండి చాలండి చాలండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండము 30వ అధ్యాయము 32 నుండి 43 వరకు చదువుకోండి. యాకోబుతో ఒక ఒడంబడిక. ఇన్ని రోజులు ప్రయాసపడ్డాను, నువ్వేమో 20 సంవత్సరాలు నా జీతాన్ని 10 మార్లు మార్చేసి తీసేసుకున్నాను. నేను నా పిల్లల కోసం ఎప్పుడు సంపాదించుకోవాలి? 30వ వాక్యంలో ఉంటుంది అది. ఎప్పుడు సంపాదించుకోవాలి? మరి ఏం చేద్దాం? ఏం లేదు, నల్లగా ఉన్నవన్నీ నాకు ఇచ్చేసాయి, ప్లెయిన్గా ఉన్నవి నల్లగా ఉన్నవి నాకు ఇచ్చేసాయి. గొర్రెలు కానీ మేకలు కానీ నల్లగా ఉన్నవన్నీ నాకు ఇచ్చేసి, చారలు పొడలు మచ్చలు కలిగినవన్నీ తీసేసుకో, 2 సపరేట్ చేసుకుందాం. అయితే నాకు జీతం ఏమిటంటే పొడలు మచ్చలు చారలు కలిగినవి నా జీతం. ఈ మందలో మచ్చలు పొడలు చారలు కలిగినవి పుట్టాయి అనుకోండి, అవి నా జీతం. ఒకవేళ నల్లవి పుట్టాయి అనుకోండి, నీవేవి. ఓకే బాగుంది ఇంతకంటే అని, అబ్బాయిలు రండి అని మందను వేరు చేసి 3 దినాలంత ప్రయాణం అటు వెళ్ళాడు, ఈయన ఇటు వెళ్ళాడు, మేపుకుంటున్నాడు. యాకోబు మామూలోడు కాదు. ఎట్లాంటి వాడంటే, ఎట్లాంటి వ్యక్తి అని అంటే, ఈయన ఏం చేశాడు అని అంటే, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే, జాగ్రత్తగా మనము వాక్యాన్ని గుర్తుపడితే, యాకోబు ఏం చేశాడు అంటే, మందలో బలమైనవన్నీ చూలుగట్టే సమయంలో ఏమిటండి, చూడండి 37వ వాక్యంలో యాకోబు చీనారు జంగి సాలు అని చెట్ల చువ్వలు తీసి దాన్ని తొక్కదీసి అవి నీళ్లు తాగేటప్పుడు, అవి మేత మేసేటప్పుడు, అవి చూలుకొచ్చినప్పుడు దానిలో ఎదుట పెట్టాడు. ఇదే తనకున్నటువంటి తెలివితో, తనకున్నటువంటి జ్ఞానముతో ఆ నల్ల మేకలన్నీ మచ్చలు కలిగినవి పొడలు కలివిగా చేయాలని. అంటే నేను చెప్పేది ఏంటంటే, దాని యొక్క రూపాన్ని, దాని యొక్క రంగును మార్చేద్దామని దేవుడు చెప్పాడు కదా. మీరు ఇక్కడ చూస్తే 31వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యాకోబు మందలు ఉన్నాయి. అవి మందలో లేవు, దర్శనం చూస్తున్నాడు. ఏవి దాడుతున్నాయి? దానిలో చారలు మచ్చలు పొడలు కలిగినవి. మందలో లేవు కానీ దేవుని దృష్టిలో ఉన్నాయి. దేవుడు అట్లా కార్యం చేస్తున్నాడు. ఒకవేళ మన జీవితంలో పరిచర్యలో మనకు అసాధ్యమై ఉండవచ్చు, మనం చేయలేకపోవచ్చు, మన వల్ల అవ్వకపోవచ్చు. ఆయన కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. మన పరిచర్య పట్ల చిన్నదని, అబ్బో జరగదని, అబ్బో నా వల్ల అవ్వదని బాధపడద్దు. దేవుడు తారుమారు చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. తారుమారు చేయబోతున్నాడు. కనబడేవి నల్లవే, కార్యం జరిగేవి. మనం కూడా సంఘంలో పాపములో, లోకములో, శాపములో ఉన్నటువంటి వాటి రూపాన్ని మార్చగలగాలి, ఆలోచనలను మార్చగలగాలి. అలా మార్చగలగాలంటే మనం ఏం చేయాలి? చూడండి, మీరు ఒక్క మాటను 4 రెఫరెన్సులు ఇస్తాను, ఫటాఫట్ మనం ముగించుకొని ముందుకెళ్ళిపోదాం. గలతీయులకు రాసిన పత్రిక, ఇవి చక్కగా రాసుకొని ఒక ప్రసంగం చేసుకోవచ్చు. ఆదివారం మంచి ప్రసంగం, 4 పాయింట్లు. గలతీయులకు రాసిన పత్రిక అంటే మందలో మార్పు కనపడాలి, మందలో పుడుతూ ఉన్నటువంటి పిల్లలలో మార్పు కనపడాలి, సంఘములో వస్తున్నటువంటి నీ మందలో మార్పు కనపడాలి. అన్నీ నల్లవి, అన్నీ ప్లేన్గా ఉండొచ్చు. అయితే వచ్చే ఫలితము మచ్చలు చారలు పొడలు కలిగినవి కనబడాలి. అంటే అక్కడ మార్పు కనబడాలి. మందలో అవి లేవు
అయితే అవి వచ్చే ప్రతిఫలము అటువంటి మార్పు కనబడాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఏం చెప్పట్లేదు మీరు. ఏం కలుగుతుందంట సార్? ఎవరికి? అసలు ప్రసవ వేదన ఎవరికి కలగాలి? గర్భవతికి కలగాలి. మరి ఈయనకు కలగడం ఏంటి? ఎందుకు ప్రసవ వేదన ఈయనకు? కొరింథీ పత్రికలో నేను మిమ్మల్ని సువార్త వలన కన్నాను అంటాడు. సువార్త వలన కన్నాను అంటాడు. వేల మంది ఉపదేశకులు ఉండొచ్చు, కానీ తండ్రి ఒక్కడే నేను మిమ్మల్ని కన్నాను అంటాడు. కన్న తర్వాత మరలా చూడండి, మరలా చదువు ఒకసారి తల్లి ఆ మాట. మై చిల్డ్రన్, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలిగిన పరిచర్య సేవకుల్లో ఉండాలి. ఏంటి కానుకలీలా నాశనం అయిపోతావు రే, నువ్వు ఒక్కడివే తినకరా, నాకు బెటరా, సేవకు బెటరా, అది కాదు. ఏంటి ప్రసవ వేదన అని అంటే క్రీస్తు స్వారూప్యం రావాలి. దేవుడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన స్వరూపం మందు మన పోలిక చొప్పున చేద్దామన్నాడు. ఒక తోటలో ఆయన్ను ఉంచాడు, సాటి సహకారిని ఇచ్చాడు. చెయ్యొద్దు అన్నటువంటి పని చేసి, తినద్దు అని చెప్పినటువంటి పండ్లు తిని దేవుని పోలికను, సొగసును, స్వరూపాన్ని కోల్పోయారు. దేవుని సొగసును, స్వరూపాన్ని కోల్పోయారు. ఆ కోల్పోయిన స్వరూపాన్నే సిలువలో ఏమిటండి? సొగసు స్వరూపాన్ని యేసు ప్రభు కోల్పోయి ఆయన మరలా మనకు స్వారూప్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అదే కదా, ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదా, ఆయనకు ఎన్నిన భూమిలో మొక్కవలే ఆయన ఎదిగాడు. ఎండిన ఈ లోకమనే భూమిలో పచ్చని చెట్టులాగా. అందుకే ఆయన సిలువ మోసేటప్పుడు యెరూషలేము స్త్రీలు అంటారు, పశ్చిమరానికే ఇలా జరిగితే మన పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు ఒక ప్రసవ వేదన ఎప్పుడు మందలో మార్పు కలుగుతుంది అని అంటే, నీలో ఒక ప్రసవ వేదన ఉన్నప్పుడు. ప్రసవ వేదన కలిగినటువంటి పరిచర్య ఉపవాసాలతో, మోకాలతో, కన్నీటితో. నాకు ఉపవాసాలంటే 24 గంటలు అదే పని ఉండడం కాదు. నేను శనివారం రాత్రి, ఆదివారము ఆరాధన అయిపోయేంత వరకు ఉపవసించి ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో అట్టి అనుభవం మనం కలిగి నడిపించబడినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యలో క్రీస్తు యొక్క సొగసు స్వారూప్యాన్ని దేవుడు కలుగజేస్తాడు. చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. రోమా పత్రిక 8:29 త్వరగా. రోమా పత్రిక 8:29. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు నిర్ణయించాడు. ఎవరి స్వారూప్యం కలగడానికండి? కుమారుని స్వారూప్యాన్ని. ఏమిటండి అంతెందుకు? మనం ఉన్నాము, మన పిల్లలతో, విశ్వాసులైనటువంటి పిల్లలు పోల్చుకోవాలంటే మనం ఇష్టపడతామా? ఇష్టపడము. దేవుడు తన కుమారుడైన క్రీస్తుతో సమాన సారూప్యము గలవారిగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కోల్పోయాం మనం, అది పాపం చేసి. ఆ సంఘం కోల్పోయిన సంఘానికి ఆ మహిమను, ఆ పోలికను, ఆ స్వారూప్యాన్ని మరలా తీసుకొచ్చే పనిని నువ్వు చేయగలగాలి. ఎఫెసీ పత్రిక 4:24. ఎఫెసీ 4:24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా
సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి సంఘం. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము, ఏదేను తోటలో ఆదాముకున్న స్వభావము, పాపము చేసి కోల్పోయిన ఆ స్వభావము, ఆ స్వరూపాన్ని, క్రీస్తు స్వరూపాన్ని, నూతన స్వభావాన్ని సంఘమునకు ధరింపజేయాలి. అట్టి అనుభవాన్ని కలగజేయడానికి దేవుడు మనల్ని నడిపించి, దేవుడు పనిని మనకు అప్పగించాడు. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47, 47, 48, 49, 47. మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఆగో, మొదటి మనుష్యుడు మొదటి మనుష్యుడు మట్టిలో నుండి పుట్టినవాడు ఆదాము, రెండవ మనుషుడు పరలోకమున నుండి వచ్చినవాడు యేసుక్రీస్తు, కడపటి ఆదాము. మట్టి కాదు, ఇప్పుడు క్రీస్తుకు కలిగిన మహిమను మనం ధరించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయం చివరి వాక్యం రెఫర్ చేసుకోండి, చదవద్దు. మన దీన శరీరమును, అంటే ఈ మట్టి శరీరమును ఆయన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఇది ఒక సబ్జెక్ట్, ఇదే సరిపోతుంది మనకు చెప్పుకుంటే వెళ్ళిపోతే. కాకపోతే మీరు చెప్పుకుంటారు సంఘాల్లో అని. ప్రైజ్ ది లార్డ్. 48వ వాక్యం, మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టినవారును ఆదాము ఎట్టి స్వభావము కలిగిన వాడో, మనం కూడా అట్టి స్వభావం కలిగిన వాళ్ళు. బలహీనులము, రోగులము, పాపులము, వ్యతిరేకులము, దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళం. ఓకే. పరలోక సంబంధి అయిన వాడు ఎట్టివాడో పరలోక సంబంధులు కూడా అట్టివారే. మనము పరలోక సంబంధులమైతే పరలోక సంబంధముగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వానిగా మార్చబడతాము. 49వ వాక్యం, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధియగు పోలికను ధరించుకుందాము. హల్లెలూయా. పోలిక మారాలి, సొగసు స్వరూపము మారాలి. మన నడవడిక, పద్ధతి, ఆలోచన సంఘములో మార్పును కలగజేసి అనుభవంలోనికి తీసుకొని వెళ్ళాలి. తెచ్చావా 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 ఇచ్చావా 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 కాదు, మారావా? మహిమగల రాకడకు సిద్ధపడతావా? ఆయన ఎదుట నిలబడతావా? అది మన పని. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సమయం ఇంకా దేవుడు రాబోతున్న దినాలలో మనతో మాట్లాడునగాక. దేవుడు నియమించిన కాపరివేనా? దేవుడు నియమించిన కాపరివేనా? మందను కాసే కాపరివేనా? మందను కాసే కాపరివేనా? దేవునికి ఇష్టమైన కాపరివేనా? అయితే ఈ అనుభవాలు ఉండాలి. రాత్రనక పగలనక, ఎండనక మంచనక, వాననక నీడనక ప్రయాసపడే జీవితం కావాలి. రెండవది వేరుబాటు జీవితం, ప్రత్యేకంగా జీవించే జీవితం కావాలి. మూడవది దర్శనం, ఇది ప్రాముఖ్యం. నాలుగవది మందలో పాపపు పోలిక కాదు, క్రీస్తు పోలిక. మందలో వడ్డీ వ్యాపారం కాదు, మందలో బిజినెస్ కాదు, ఏమిటండి, మందలో గొడవలు కాదు, మందలో కులము కాదు, క్రీస్తు పోలికను ప్రతిబింబింపజేసే ఒక పరిచర్య, కోల్పోయిన మహిమను పొందుకునే ఒక మహిమ కలిగినటువంటి పరిచర్య, సంఘానికి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సమరూపము కలిగే ఒక స్థితిని తీసుకొని వచ్చే అనుభవం సంఘములోని పరిచర్య ద్వారా దేవుడు కలగచేయాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.